జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి విటారా బ్రిడ్జా 2021 8వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2022 2వ నెల రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ మన దగ్గరనే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి జగిత్యాలండి. ఒక్కసారి వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో అయితే మీకు 360 డిగ్రీస్లో వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఒకసారి పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు వెహికల్ కావాలంటేనే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396633229. ఒకసారి వీడియో చూద్దాం. మేము 4:30కి వెళ్దామని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మహేంద్ర XV500 విటారా బ్రిడ్జా 2021 8వ నెల 2022 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ అయిందండి. ఇంతకుముందు అయితే మీకు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. మీరు వెహికల్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. రైట్ సైడు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 90% గ్రిప్ ఉందండి. అలై వీల్స్ కంపెనీతోనే వచ్చాయి. VXI ఇది పెట్రోల్ వర్షను. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడు ఈ టైర్ కూడా వచ్చేసి మనకు 90% గ్రిప్ ఉందండి. కంపెనీతోనే 4 అలై వీల్స్ వచ్చాయి. మనకు వెహికల్లో బటన్ స్టార్ట్ ఉంటుంది. అంటే మనకు డోర్ కీ రిమోట్ మన దగ్గర ఉన్నట్టు ఉంటే ప్రతిసారి రిమోట్ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, మిర్రర్ అడ్జస్టేబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు ఇంటీరియరు 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. మీరు పిల్లర్లు చూడవచ్చు, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. చూడొచ్చు మీరు పిల్లర్లు అయితే. మనకు VXI కాబట్టి మనకు ఈ వెహికల్లో వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందండి. చూడొచ్చు, వెహికల్ వచ్చేసి మనకు పుష్ బటన్ స్టార్ట్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ మీకు డాష్ బోర్డ్ అయితే రిపేర్ చేయడం జరగలేదు, స్క్రాచెస్ కానీ లేవు. 100% గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 2 హెయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ ముందు స్టీరింగ్లో, మరియు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. 2 హెయిర్ బ్యాగ్లు అయితే ప్రొవైడ్ చేయబడ్డాయి. మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. AC రన్నింగ్ కండిషన్లోనే ఉంది. హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ అండి. రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. మీరు ఇంటీరియర్ అయితే చూడవచ్చు. ఇంటీరియర్ 100% గుడ్ కండిషన్లోనే ఉంది. సింగిల్ ఓనర్ కాబట్టి చాలా నీట్గానే మెయింటైన్ చేశాడు. మనం రీడింగ్ చూసుకున్నట్టయితే 71,394 కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు అయితే తిరగడం జరిగింది. మీకు రీడింగ్ పైన కానీ వెహికల్ పైన కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే చివరిలో మీకు సెషన్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. వెహికల్కు బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఒరిజినలేనండి, మార్చడం అయితే జరగలేదు, కంపెనీతో వచ్చిందే. పిల్లర్లు కూడా ఎలాంటి రిపేర్ చేయడం జరగలేదు. చూడవచ్చు మీరు. ఇంటీరియర్ వచ్చేసి ఇంటీరియర్ 100% బ్యాక్ సైడ్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. సారీ, మీకు ఫ్రంట్ సైడ్ డోరు ఒరిజినలా కాదా చెప్పడం మర్చిపోయాను. ఫ్రంట్ సైడ్ డోర్ కూడా ఒరిజినలేనండి, మార్చడం జరగలేదు, షోరూమ్తో వచ్చిందే. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కడన్నా అయితే మనం డోర్లు అయితే మార్చడం జరుగుతుంది. సో అవి ఒరిజినలా కాదనేది చెక్ చేసుకుంటాం మనం. పిల్లర్లు ఒరిజినలా కాదనేది చూసుకుంటాం. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్లో అయితే ఇగో మీరు పూర్తిగా వీడియో చూడవచ్చు. 100% గుడ్ కండిషన్లో ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, లైట్గా టచ్అప్లు అయినాయి. హైదరాబాద్లో తిరిగిన వెహికల్ కాబట్టి స్క్రాచెస్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ అయితే చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంది. మనకి ఇక్కడ ఒక డెంట్ అంటే ఒక ప్రెస్సింగ్ అయితే ఇట్లా ఏదో ప్రెస్ అయినట్టు ఉంది. ఇక్కడైతే ఒక డెంట్ ఉంది, ఇది మీరు చూడొచ్చు. మీరు బ్యాక్ సైడ్ లగేజ్ బూటింగ్ పరంగా చూసుకున్నట్టయితే లగేజ్కి అయితే మంచి స్పేస్ ఉంటుందండి. స్టెప్ని చూసుకున్నట్టయితే మనకు స్టెప్ని 60-50% ఉందండి. స్టెప్ని వచ్చేసి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఎక్కడ కంపెనీతో వచ్చిన పెయింటే, ఎక్కడ కానీ యాక్సిడెంట్ కానీ ఏది కానీ స్క్రాచెస్ కానీ లేవండి.
డిక్కీ డోర్ వచ్చి కూడా ఒరిజినలేనండి, మార్చడం అయితే జరగలేదు. డిక్కీ డోర్ కూడా ఒరిజినలే, కంపెనీతోనే వచ్చిందే. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ డెంట్ అయితే చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ పొజిషన్ అయితే వెహికల్కి సంబంధించింది ఇదండి. మీకు కింది భాగం కూడా వెహికల్కి సంబంధించిన కింది భాగం కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఎలాంటి పార్ట్ అయితే మార్చడం జరగలేదు, టోటల్ ఒరిజినల్గా ఉంది. వాటర్ స్ప్రెడెడ్ వెహికల్ కాదు, ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. అది మనం వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో కూడా బ్యాక్ టైర్ వచ్చేసి 80 or 90% గ్రిప్ ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, మీరు చూడవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ VXI సెకండ్ టాప్ వర్షన్. ఇది మనకు లెఫ్ట్ సైడ్లో డోర్ వచ్చేసి ఒరిజినల్ డోరేనండి, కంపెనీతో వచ్చింది, మార్చడం అయితే జరగలేదు. ఇంటీరియర్ అయితే ఇంతకుముందే చూపించాను, 100% గుడ్ కండిషన్లో ఉన్నాయి. పిల్లర్లు అయితే చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా మార్చడం జరగలేదండి, కంపెనీ షోరూమ్తో వచ్చిన డోరే. లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఈ డోర్ అయితే లైట్గా టచ్అప్ అయితే అయింది, పెయింట్ చేయడం జరిగింది. మీరు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి 90% గ్రిప్ ఉందండి. ఫ్రంట్ సైడు రెండు టైర్లు వచ్చేసి రైట్ కానీ లెఫ్ట్ కానీ 90% గ్రిప్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉన్నాయి. టోటల్గా ఆల్మోస్ట్ 4 టైర్లు సెల్ టైర్లు అనే చెప్పుకోవచ్చు మనం. ఇంజన్ చూసుకున్నట్టయితే మనం ఇంజన్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ అండి, పెట్రోల్ వేరియంట్ ఇది. బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. మీరు అప్రాన్స్ చూసుకున్నట్టయితే అప్రాన్స్ కూడా కంపెనీతో వచ్చినవే, ఎలాంటి పేస్ట్ కానీ యాక్సిడెంట్ కానీ మార్చడం కానీ జరగలేదు. మీరు షోరూమ్తో వచ్చిన హెడ్లైట్ స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు. లోయర్ పట్టి కానీ అప్పర్ పట్టి కానీ అన్నీ ఒరిజినలే ఉన్నాయి, చూడండి. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అప్రాన్స్ రెండు చూపించాను, రెండు ఒరిజినలే ఉన్నాయి. మీకు ఇంజన్కి సంబంధించి చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ అయితే ఇప్పటి వరకు అయితే లేదు. చూడొచ్చు మీరు. మీకు వెహికల్కి సంబంధించిన సెషన్ నెంబర్ అయితే చూపిస్తున్నాను, చూడండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది వెహికల్కి సంబంధించిన సెషన్ నెంబర్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి. వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ సైడ్ బానట్ కూడా ఎలాంటి మార్చడం జరగలేదు, రిపేర్ కూడా చేయడం జరగలేదు. టోటల్ ఒరిజినల్ షోరూమ్తోనే వచ్చింది ఉందండి బానట్ కూడా. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపకంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరోసారి చెప్తున్నానండి. ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిజా VXI 2021 మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ 22 February రిజిస్ట్రేషన్. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంటు. టైర్లు వచ్చేసి ఫ్రంట్ సైడు రెండు టైర్లు వచ్చేసి 90% గ్రిప్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ రెండు టైర్లు వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉన్నాయి. వెహికల్లో ఏసీ కానీ హీటర్ కానీ రన్నింగ్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. డాష్ బోర్డ్ ఎక్కడ మీకు డ్యామేజ్ కాలేదు, ఎలాంటి రిపేర్ లేదు. కంప్లీట్గా పవర్ విండోస్ కానీ రన్నింగ్ మనకు మ్యూజిక్ సిస్టమ్ కానీ హీటర్ కానీ ఆల్మోస్ట్ అన్ని 90% షోరూమ్తో వచ్చిన ప్రతిదీ మీకైతే రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ అయితే మనకు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఫ్రంట్ సైడ్ డోరు పెయింట్ చేయడం జరిగింది. మరియు బానెట్ ఒకటైతే ఇక్కడ పెయింట్ అయితే చేయడం జరిగింది. లైట్గా టచ్అప్లు అయితే అయినాయి, కానీ ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అయితే కాలేదు. టోటల్ ఒరిజినల్ పార్ట్లే ఉన్నాయి. ఈ వెహికల్ కస్టమర్ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది. కస్టమర్ మన దగ్గర అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. లోకల్ వెహికలే. కస్టమర్ ధర వచ్చేసి 8,90,000 చెప్తున్నారండి. లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. మన దగ్గరనే ఉంది వెహికల్. మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే వచ్చి చూడాలనుకుంటే జగిత్యాలలో జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ GKS కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ వారి దగ్గరికి వచ్చి చూడొచ్చు అండి.
మీరు కాల్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396633229. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే పూర్తి వీడియో చూసిన తర్వాత, అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో కొద్దిగా చూసేసి అన్న వెహికల్ ఉందా, ఎక్కడుంది, ఏ మోడలు, ఎంత, మళ్ళీ పూర్తి డీటెయిల్స్ అడుగుతున్నారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. పూర్తి వీడియో నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నా. సో కాబట్టి పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. మీకు కావాలనిపిస్తే నాకు కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పూర్తి వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు కావాలనుకుంటేనే వెహికల్ నాకు కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ.